వ్యవస్థ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఉన్న ధైర్యం ఏంటి? భారతదేశం కన్వెన్షనల్ గా ఒక కైనెటిక్ వార్ఫేర్ పాకిస్తాన్ లో చేయలేదు. ఎందుకు? మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి. ఇది ధైర్యం. ఇవాళ మనం ఆ న్యూక్లియర్ పూచి, న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతుందో వి కాల్డ్ ద న్యూక్లియర్ బ్లఫ్ టుడే. అండ్ టుడే వాళ్ళు ఏదైతే చైనా సామాగ్రిని తీసుకొని వి హ్యావ్ బెటర్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్స్, బెటర్ కోఆర్డినేటెడ్ సిస్టమ్ అండ్ బెటర్ టెక్నాలజీ అని చెప్పుకొని వచ్చారో దాన్ని నిర్వీర్యం చేయడం అయింది. అండ్ టుడే సో వి హావ్ ఎస్టాబ్లిష్డ్ వెరీ క్లియర్లీ, రైట్, దట్ వి ఆర్ నో లాంగర్ ద ఓల్డ్ భారత్. దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పిందే సార్, PL-15ని కొట్టి అది ఒక దీపావళి మందుగుడ్డు సామాగ్రి లాంటిది అని మాత్రం మనం బయట ప్రపంచానికి చెప్పేశాం ఆల్రెడీ. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ 2 more క్వశ్చన్స్ సార్. ఒకటి, హౌ సీరియస్ ది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈస్ ఇన్ సెటింగ్ అప్ ఏ కంట్రీ? అండ్ సెకండ్ థింగ్, ఆఫ్ఘన్ ఉన్న తాలిబన్లని మనము స్నేహితులుగా పరిగణించటము లేదా పరిగణించాలని అనుకోవటము ఎంతవరకు సబబు సమంజసం? అంటే బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఏ సర్పాంట్ మీరు అన్నట్టు, అయ్యో దానికి ఏదో గాయమైంది కదా, రోడ్డు మీద అడ్డంగా పడింది, పక్కన పొదల్లోకి విసిరేస్తే దాని మాన అది పోతుందని దాన్ని ఎత్తి విసిరేస్తే అది కాటేస్తుంది. సో ఈరోజు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబాన్లతోటి మన స్నేహం, మన అవసరార్థం మనం స్నేహం చేయడం అనేది రేపు పొద్దున మన నెత్తికి వాడు డ్యాన్స్ కట్టే ప్రమాదం కూడా ఉంది కదా, దాన్ని రూల్ అవుట్ చేయలేం. రెండోది, పొద్దున్న లేస్తే పెదరాయుడు కండు వేసుకుని శుద్ధులు చెప్పే ట్రంప్ నిన్నెళ్ళి ఆ సిరియా ప్రెసిడెంట్, వాడు మాజీ టెర్రరిస్ట్, వాడి నెత్తిన $10 మిలియన్ బౌంటీ ఉన్నది. వాడికి వెళ్ళి షేక్ హ్యాండ్, వాడు కోటేసుకోగానే ఒక టెర్రరిస్ట్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడితో లంచ్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన ధోరణులు మన చుట్టుముట్టినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎస్పెషలీ తాలిబాన్ విషయంలో అండ్ సిరియా విషయంలో? ఫస్ట్ మీరు బలూచిస్తాన్ గురించి అడిగారు కదా. బలూచిస్తాన్ బలూచిస్తాన్ కి ఇండియా ప్రత్యక్షంగా సపోర్ట్ ఇవ్వడం జరగదు, రైట్, పరోక్షంగానే ఇస్తాం మనం. ఎందుకంటే సమస్యని తెంచడం కంటే సమస్యని మనం అలా బర్నింగ్ ఇష్యూ లాగా పెడితేనే పాకిస్తాన్ కి తన్ను, రైట్, ఫస్ట్లీ. ఓకే, సో we should keep the issue burning and we should keep supporting Balochistan as much as it requires. That's what will happen ultimately. That's number one. Number two, మనం తత్వాన్ని ఒక రిలీజియస్ సెన్స్ లో చూసినా కానీ at the end of the day it's an Islamic nation today. Afghanistan is an Islamic nation and తాలిబాన్లు తమ దేశంలో గత 30 ఏళ్లుగా జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో దానికి వాళ్ళు పాకిస్తాన్ ని మూల కారణంగా చూస్తారు. ఐ మీన్ వీ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ in the entire last 30 years. And Afghanistan is very internal looking today. వాళ్ళు తమ దేశానికి మాత్రమే తమను తాము పరిగణిస్తారు. అండ్ పష్తూన్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఇన్ ది నార్త్ వెస్టర్న్ ఫ్రంటల్ ప్రావిన్స్, దే వర్ ఆల్వేస్ ఇంటగ్రేటెడ్ విత్ ఇండియా. So religion does not play a role here at all. It is just about a nation which wants to rebuild itself. And వాళ్ళు భారతదేశాన్ని ఒక రెస్పాన్సిబుల్ దేశంగా చూస్తారు, పాకిస్తాన్ ని ఒక రోగ్ నేషన్ గా చూస్తారు, ఇండియాని ఒక రెస్పాన్సిబుల్ నేషన్ గా చూస్తారు. See, దౌత్యంలో డిప్లొమాటిక్లీ at the end of the day there is nobody who is a permanent friend, there is nobody who is a permanent enemy, right? సో మనకు ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఏంటో దాన్ని బేరీజ్ వేసుకుంటూ మనం వెళ్ళాలి. బట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది సెల్ఫ్ సస్టెనెన్స్, రైట్? మన సామర్థ్యం మాత్రం మనం పెంచుకుంటూ పోవాలి. ఇవాళ పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇఫ్ యు సీ, డబ్బులు వాళ్ళవి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేవు, యుద్ధం చేస్తే తుర్కీ నుంచి తెచ్చుకోవాలి, లేదా చైనా నుంచి తెచ్చుకోవాలి. అంటే ఎప్పుడు దే హావ్ టు కీప్ లుకింగ్ ఓవర్ ద షోల్డర్. వెనకాల చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తుందో దేశం వెళ్ళలేదు. బంగ్లాదేశ్ ఆల్సో విల్ బికమ్ దట్ అల్టిమేట్లీ. ఇవాళ ఇండియా ఎందుకు విన్ అయింది? ఎందుకంటే యాజ్ వి వర్ డిప్లీటింగ్ అమ్యునిషన్, రైట్, కంటిన్యూస్ గా ఫైర్ చేసుకుంటూ అమ్యునిషన్ డిప్లీట్ అయినా కానీ అమ్యునిషన్స్ ని, మిసైల్స్ ని మనం తయారు చేసుకునే సామర్థ్యం ఉంది, మనకు మనం సప్లై చేసుకునే పాకిస్తాన్ లేదు, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఉన్న శత్రువుని నిర్వీర్యం చేయడానికి, నిర్బంధం చేయడానికి, దిగ్బంధం చేయడానికి
మనకి ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఇవాళ హెల్ప్ చేస్తే సో బి ఇట్, లెట్స్ బి విత్ దెమ్ టుడే. అలాగే బలూచీస్ ఇవాళ మనతో ఉంటే సో బి ఇట్, లెట్స్ బి విత్ దెమ్ టుడే. Right. బికాస్ పాకిస్తాన్ యునో ఎన్సర్కిల్ చేసి కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ ఇవాళ. అవును. సో అయితే వాళ్ళంతటా వాళ్ళు ముందరకు వస్తే వాళ్ళు సపోర్ట్ మనం స్వీకరించడంలో తప్పు లేదు అంటారు. నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. బట్ హౌ అబౌట్ అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడని ఇంకొక కంట్రీ ఉంది కదా సార్, తుర్కియే. అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్లో హమాస్. ఇప్పుడు వాళ్ళిద్దరూ రెండు ప్రమాదకరమైన శక్తులు. అంటే ఐసిస్ కానీ, సిరియా నుంచి ఐసిస్ కానీ, హమాస్ కానీ ఇప్పుడు ఆఫ్టర్ ది రిపోర్టెడ్ ఫాల్ ఆఫ్ జైషే మహమ్మద్ అండ్ లష్కర్ ఎ తోయిబా వాళ్ళ గ్రాఫ్ అక్కడ పెంచుకుంటున్నారు. అంటే ఉగ్రవాద గ్రాఫ్ వాళ్ళు పెంచుకుంటున్నారు. వాడు అంత సాగు దెబ్బతిన్నా హమాస్ వాడు అక్కడి నుంచి లగెత్తుకొని వచ్చి పాకిస్తాన్కి వాడికి మద్దతుగా మన మీద పోరాటానికి దిగాడంటే వాళ్ళలో ఉన్న ఆ ఉగ్రవాదానికి సంబంధించిన ఆ కమిట్మెంట్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు వాళ్ళిద్దరూ రేపు పొద్దున మళ్ళీ మన మేజర్ థ్రెట్ కాబోతున్నారు కదా. మనం ఎంతకాలం ఇట్లా వీళ్ళందరితోటి పోరాడుతూ ఉంటాం? లోపల ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదా మనం. నో, దట్ థ్రెట్ అనేది తప్పకుండా ఉంటుందండి, రైట్? ఎస్పెషలీ వెన్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ రీజన్. సౌత్ ఏషియాలో ఒక అగ్రరాజ్యంగా మనకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మీకు శత్రువులు తయారవడం సహజం. దట్స్ హౌ ఇట్స్ నేచర్, రైట్? సో వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ దిస్. వీ కెనాట్ విష్ ఇట్ అవే అండ్ బట్ వీ కెనాట్ ఓవర్లుక్ ఇట్. మీరు చెప్పినట్టు ఇది సమస్య అయిపోయింది అని అనుకునేది మాత్రం లేదు. ఇన్ఫాక్ట్ ఐ టెలింగ్